గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో చంద్రుడు, ఏకాదశంలో కుజుడు, ద్వితీయంలో శుక్రుడు. ఉత్సాహంగా కార్యాలను ప్రారంభిస్తే శుక్రగ్రహ బలము అలాగే కుజగ్రహ బలము మేలు చేస్తాయి. ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులను మధ్యలో వాయిదా వేయొద్దు. చంచల నిర్ణయాలు లేకుండా విజయాలు సాధించాలి. ముఖ్య కార్యక్రమాల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. సందేహించకుండా అనుభవంతో ముందుకు సాగండి. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా విజయ మార్గంలో ప్రయాణించండి. శుభాలు జరుగుతాయి. మీరు చేస్తున్న పనుల్లో ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రతిభతో పనిచేయడం ద్వారా లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. ప్రశంసలు కూడా పొందుతారు. గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. అధికారుల నుండి గౌరవం పెరుగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా తెలివిగా పనిచేయాలి. కాలానుగుణంగా వ్యవహరించండి. ఒక మెట్టు దిగైనా సరే సహనంతో వ్యవహరించండి. మీ శక్తిని పరీక్షించే సన్నివేశాలు ఎదురు కావచ్చు. సంయమనాన్ని పాటిస్తే మేలు జరుగుతుంది. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. దైవ బలం సహకరిస్తుంది. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కర్కాటక రాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం చాలా మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? కర్కాటక రాశి వారు బుధగ్రహాన్ని దర్శించాలి. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? పెసలు దానం చేయండి.